అందరికీ నమస్తే అండి. వైసీపీ వాళ్ళ రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే, ఆ సంఘటన జరిగిన దగ్గరికి వెళ్లి, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన సానుభూతి చూపించాల్సింది పోయి, ఆ ఘటనని ఏదో రకంగా రాజకీయంగా పులిమేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారండి. రీసెంట్‌గా గుంటూరులో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళని వివస్త్రణ చేసి కొట్టారు. చాలా దారుణమైన సంఘటన. దాన్ని ఎవడో కూడా సమర్థించడు. ఆ సంఘటనని చేసినోడు ఏ పార్టీకి సంబంధించినోడైనా సరే, తెలుగుదేశమా, ఇంకోటా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే, అలాంటి ఘటనలని ఎవడో కూడా సమర్థించడు. చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, నారా లోకేష్ గారు స్పందించారు, హోంమంత్రి అనిత గారు స్పందించారు. ఎవరైతే చేసిన వ్యక్తి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు, రిమాండ్‌కి కూడా ఏశారు. ఇదో పక్కన జరుగుతానే ఉంది. మరొక పక్క మహిళా కమిషన్ కూడా స్పందించారు. వాళ్ళు వెళ్లారు, మాట్లాడారు, వచ్చారు. అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నడుస్తుంది అదంతా ఇష్యూ అంతా నడుస్తుందనింకా. ఇప్పుడు ఆ ఇష్యూని ఏదో రకంగా వీళ్ళు రాజకీయం చేయాలి. అప్పుడే నిన్నటి నుంచి మొదలెట్టేశారు. అంబటి రాంబాబు, లేదంటే రోజాను, లేదంటే కన్నా రజని ఈవిడొక అడ్వకేట్. కన్నా రజని ఒక అడ్వకేట్. అక్కడికెళ్ళి ఈవిడేమని మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా చూడండి. అంటే ఏ విధంగా రాజకీయ రంగు పొలమాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెడుతుందో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా చూడండి. కృష్ణబాబు కాలనీలో ఉండే ఘటన చూసి హ్మ్. రాష్ట్రం మొత్తం చలించిపోయిందండి. అవును. ఎంత దారుణమైన వ్యవస్థ అంటే ఒక వివస్త్రం చేసేసింది ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. హ్మ్. అయితే సరే సస్పెండ్ చేసినాము లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం అంటే ఎన్నాళ్ళు హ్మ్. అని ఇక్కడ మహిళలు అడుగుతున్నారండి. చట్టాలు బలంగా లేవండి. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేయొచ్చేమో మీరు కంట తుడప చర్య కింద. హ్మ్. మళ్ళీ సాయంత్రానికే కాళ్ళు ఎగరేసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. హ్మ్. అప్పుడు ఏంటి మా పరిస్థితి? హ్మ్. ఈ రోజు ఆమెని వివస్త్రం చేస్తే బట్టలు కప్పుతున్న వాళ్ళని కూడా దాడి చేసేసారు. హ్మ్. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది అంటే ముందు ఆ తల్లి, కూతురు, ఆ తల్లి, కొడుకు, ఆ భర్త పోలీస్ స్టేషన్‌కి వెళ్ళారు. ఇలా హ్మ్. గొడవ జరుగుతుంది. ఇదిగో నా చెయ్యి ఇలా గాయమైంది. ఇలా గాజులు ఎరపేశారు. ఇలా ఘటన జరిగింది అంటే, "ఏమమ్మా పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లెయింట్ ఇవ్వగానే రాసేసుకుంటామా? హ్మ్. పోయి హాస్పిటల్‌కి వెళ్ళండి." ఈ సొంత అక్కడికెళ్ళి డైలాగులు చెప్పకూడదిక్కడ. మనం ఎప్పుడూ కూడా ఒక ఘటన జరిగినప్పుడు మన సొంత డైలాగు చెప్పకూడదు. మన ఊహాగానాలు చెప్పకూడదు. జరిగిన సంఘటన ఏంటి? మీరు మాట్లాడే మాటలేంటి? నువ్వు టీవీ డిబేట్‌లలోని కళ్ళు మిటకరించుకుంటూ చెప్పిన సోదంతాను గ్రౌండ్ లెవెల్‌లోకెళ్ళి మీడియా గొట్టాల ముందు మాట్లాడమాక. ఎక్కడైనా ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరుగు పొరుగుకు సంబంధించిన గొడవలు కొన్ని వందల కంప్లెయింట్‌లెళ్తాయి. అది అందరికీ తెలిసిందే. అది నీకు తెలుసు, నాకు తెలుసు. వెళ్ళంగానే ఏమంటారు, అక్కడున్న పోలీసులు ఏం చేస్తారు, వెళ్ళంగానే కేసులు కట్టారుగా, ఖచ్చితంగా అటుపక్క వాళ్ళని, ఇటుపక్క వాళ్ళని ఇద్దరిని పిలుత్తారు. ఇద్దరిని పిలిచి ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. ఇలాంటి సంఘటనలు జరగకూడదండి. లేదంటే ఇలాంటియేమన్నా చేస్తే మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం అని చెప్పేసని ఖచ్చితంగా ఇరు వర్గాలని పిలిచి, మాట్లాడి పంపిత్తారు. మళ్ళీ గొడవ పడొద్దు. ఈసారి ఇలాంటిదేదన్నా జరిగితే గనక మాకు ఫోను జెయ్యండి అని చెప్పి పంపిత్తారు. బెదిరించి పంపిత్తారు. ఇది సాధారణంగా ఎక్కడన్నా జరిగేదే. ఈవేళ నువ్వు కొత్తగా వచ్చి ఇక్కడికొచ్చి మనం టీవీ డిబేట్‌లలో మాట్లాడిన మాటలు నువ్వు ఇక్కడ మాట్లాడవు. పోలీసోళ్ళు అలా అంటారా? ఎవరన్నా అంటారండి? ఏమమ్మా మనకి పిచ్చి డైలాగులే పోలా. జరిగిన సంఘటన బాధాకరమైన సంఘటన కదా! దాన్నెవడు సమర్థించట్లేదు కదా! అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తేనే. తప్పుని తప్పనే చెప్తున్నారు కదా! అతన్ని కఠినంగా శిక్షించాలి. తగిన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసని ముఖ్యమంత్రి కాడ్నుంచి హోంమంత్రి వరకు అందరూ స్పందించారు. ఆ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. బాధిత మహిళకి అండగా ఉంటారు. ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం అని చెప్పేసని అన్నారు. ఇక్కడ మీరెళ్లి ప్రత్యాపరం కాకపోతే మీరు పరామర్శించడం తప్పు కాదు. కానీ నువ్వు అక్కడ కళ్ళు మిటకరించుకుంటా జరగంది జరిగినట్టు ఊహాగానాలు నువ్వు ఊహించేసుకొని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు చూసావా? ఈ అతి తగ్గించుకుంటే మంచిది అంటున్నా. మీకు ఈ రాజకీయాలు తప్పితే ఇంక మీకు వేరే పనేమి లేదేమో ఇంకా. ఏదైనా ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే ఏదో రకంగా ప్రభుత్వాన్ని ముడెట్టేసేయాలి. ఇరుగు పొరుగు గొడవలకి ప్రభుత్వం ఏం చేసిద్దండి? పార్టీలు అన్న తర్వాత అభిమానులు ఉంటారు. పార్టీ నాయకులు లేకుండా ఉండరుగా. ఇప్పుడు నేనున్నాను. మా ఇంటి పక్కన మాకు వైసీపీకి సంబంధించినోళ్ళు ఎవరో ఉంటారు. మాకు చుట్టాలే అవుతారనుకో ఉదాహరణకి. రేపొద్దున్న ఏదో తగాదాలో ఎదురున గొడవ పడ్డామనుకో, వైసీపీ అని చెప్పేసి వైసీపీకి అంటగట్టేత్తామా? నేను తెలుగుదేశం అని చెప్పేసి తెలుగుదేశానికి అంటగట్టేత్తామా? సరే పోనీ పార్టీలకి అంటగట్టారు. పోనీ పార్టీ ఏమీ కూడా సపోర్ట్ చేయలేదు. వెనకేసుకు రాలేదు. తెలుగుదేశం పార్టీ నాయకుడైనా సరే వెనకేసుకు రాలేదు. ఇమ్మీడియేట్‌గా సస్పెండ్ చేసారు. అతని పైన కేసులు పెట్టారు. లోపలికేసారు. రిమాండ్‌కేసారు. ఇక్కడ విచిత్రం మాట. ఎన్నాళ్ళు ఉంచుతారు? నువ్వు అడ్వకేట్‌వే కదా! నీకు తెలీదా? ఇక్కడ విచిత్రం చూడండి. ఇంకా వినిపిస్తా.
ఒకసారి ఏమని మాట్లాడుతుందో. ఏదైతే స్లిప్ ఉంటుందో అది తీసుకొని రండి, అప్పుడు కడతాము అని అలా వెనక్కి పంపించారు. ఉమ్, పంపిస్తే వాళ్ళు పాపం హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు వేసుకుని ఆ రిపోర్ట్స్ తీసుకుని వస్తుండగా ఉమ్, మా మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు కడతావా, ఉమ్, నువ్వు చెప్తే రాసేసుకుంటారా అంటూ ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పాల్పడిన వారు ఎవరైతే హిజ్రాలు ఉన్నారో ఉమ్, వారికి సంబంధించిన మనుషులని వాళ్ళని అందరినీ లోపలేసినారు. ఉమ్, కానీ ఈ విషవృక్షం ఎక్కడ బిగినైంది? మీరు గుర్తుంటే రైల్వే కోడూరు ఉమ్, ఘటనలో ఒక మహిళ మీద పోలీసుల చేతిలో కర్ర తీసుకొని నడి రోడ్డు మీద ఒకడు ఉమ్, రేల కొట్టి కులం పేరు పెట్టి కూడా బూతుది. ఆ మహిళ మరి ఇప్పుడు ఒక నిమిషం అరవ సీజర్ ఇష్యూనా మరి ఎత్తుకోవచ్చు కదా మీ పార్టీ, మీరు నిలబడొచ్చు కదండి అండగాను. ఇప్పుడు ఏదైతే అరవ శ్రీధర్ ఇష్యూలో ఆవిడ పేరు ఏదో ఉంది, పేరు కూడా గుర్తు రావట్లేదు, ఆవిడ రోడ్డు మీద కొట్టారనే కదా మీరు మాట్లాడుతున్నారు. మీరు ఆవిడ తరపున న్యాయం చేద్దామని చెప్పేసి ఆవిడ తరపున మీరు మాట్లాడండి. ఒకసారి మాట్లాడు చూడు. నువ్వు మాట్లాడినా కానీ మీ ఫోన్ రికార్డ్ చేసిద్ది ఆవిడ. సో ఈ ఘటనని ఆ ఘటనతో ముడిపెట్టద్దు. ఈ ఘటన వేరే, ఆ ఘటన వేరే. ఇక్కడ ఇక్కడ జరిగిన ఘటన దీని గురించి మాట్లాడి ఒకవేళ బాధితుల పైన మీకు ఏదైనా ప్రేమ ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయమో లేదంటే వాళ్ళకి ఏదైనా మనోధైర్యానో లేదంటే మీరు బాధపడకన్నామో ఇంకోటి ఓదార్చి రావాలి. కానీ ఆ సంఘటనని మనం రాజకీయం చేసి మనం ఎట్టోగట్ట రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పేసి ఎలాంటి చిల్లరేసాలు వేయకూడదు. ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు మీరు పొలవమని చెప్పేసి మీరు ఎగేసుకుని వెళ్ళిపోయి దీనికి ఆ వంక ఈ వంక చూపించి ప్రభుత్వాన్ని విమర్శించడానికి, తద్వారా రాజకీయ లబ్ధి. మీకు బాధితుల పైన ప్రేమ కాదు. ఘటన జరిగినప్పుడు బాధితులకి అండగా ఉండాలి. పార్టీల పక్కన పెట్టండి. ఈ ఘటనను ఎవడో సమర్థించడు. మనిషి అన్నవాడు కడుపుకు అన్నం తిన్నవాడు ఎవ్వడో కూడా ఇలాంటి ఘటనను సమర్థించడు. ఎవరో సమర్థించట్లేదు ఇక్కడ. నేను తప్పనే చెప్తున్నాను, అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలనే చెప్తున్నాను. కానీ మీరు బాధితుల పరామర్శ పేరుతో వెళ్ళి అక్కడికి వెళ్ళి రాజకీయం చేసి ఆ సంఘటనను కూడా మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది నీచమైంది. ఇది ఇది మనం మాటల్లో వర్ణించలేమాట. మాట్లాడు, ఇంకా మాట్లాడు. అతనికి ఏం చర్య తీసుకున్నారు? అతనికి చర్య తీసుకున్నప్పుడు నాకేం చర్య తీసుకుంటారు? ఉమ్, అతను జనసేన పార్టీ వాడు, నేను ఇంకా అధికార పార్టీ వాడిని, నా మీద ఏం చర్య తీసుకుంటారంటూ ఉమ్, ఇంకొకటి రెచ్చిపోయాడు. అంటే నడి రోడ్డు మీద కర్రలతో కొట్టారు. అక్కడ మనం కరెక్ట్ అన్నామేమో, అతని మీద యాక్షన్ తీసుకోలేము, ఈ మాత్రం రిమాండ్ కూడా విధించలేదు కదా. ఉమ్, మరి ఎస్సీ ఎస్టీ కేసు పనిచేయాల, మహిళ మీద కర్రతో దాడింది పనిచేయాల, పబ్లిక్ లో న్యూసెన్స్ పనిచేయాల. మరి ఏ సెక్షన్స్ ఎందుకు వర్తించలేకపోయిందో అర్థం కాల. ఉమ్. చూసినారా ఆ ఘటన తర్వాత ఈ ఘటన రిపీట్. ఇది ఏకంగా అది ఇప్పుడు వ్యవస్థ సంవత్సరం అయింది జరిగింది మించిగా, ఒక 6 నెలలు అయిపోతుందేమో. ఆ ఘటన జరిగితే ఈ ఘటన మాట్లాడు. ఏకంగా వివసరం అయిపోయింది. అసలు ఆ ఒంటి మీద బట్టలు కప్పుదాం అనుకున్న వెనకాల ఉన్న మహిళల్ని వాళ్ళని కూడా ఒంటి మీద బట్టలు చించేస్తున్న పరిస్థితి. అంటే ఇరుగు పొరుగు అంటే వాళ్ళ ప్రాణాలకి తెగించి వాళ్ళు కాపాడారు వాళ్ళ ప్రాణం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే నన్ను అడుగుతున్న ప్రశ్నలు, మీరు వాళ్ళని లోపలేసినారు కదా, ఎన్నాళ్ళు ఉంచుతారు? 5 నెలలు ఉంచుతారా, 6 నెలలు ఉంచుతారా, రేపే పంపిస్తారా? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడే ప్రభుత్వాలు నడిచిపోతున్న పోలీస్ వ్యవస్థలండి. సో నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ముందునే వెంటనే సీఏ గారు రియాక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా నిన్ను, నువ్వు అడ్వకేట్ కదా, ఎన్ని రోజులు ఉంచుతారు, ఎన్నాళ్ళు ఉంచుతారు, ఆ కేసులకు సంబంధించి వాళ్ళపైన పెట్టిన సెక్షన్లకు సంబంధించి ఎన్నేళ్ళు శిక్ష పడుద్ది అనేది నువ్వు అడ్వకేట్ కదా, నీకు తెలుసు కదా, మరి నువ్వు సమాధానం చెప్పొద్దా? వాళ్ళు అడిగారు, బాగుంది, అడుగుతారు ఖచ్చితంగా. మరి అడిగింది నువ్వు సమాధానం చెప్పొచ్చు కదా. నువ్వు కూడా వచ్చి ఇక్కడ తింగర మాటలు కాకపోతే చట్టపరమైన చర్యలు, కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పైన సెక్షన్లు పెట్టి కేసులు పెట్టారు కదా, లోపలేశారు కదా, ఆ వివరాలన్నీ నీకు తెలుసు కదా. చెప్పు అక్కడ, ఇదిగోనమ్మా పలానా సెక్షన్లు పెట్టారు, ఈ సెక్షన్లకి ఇగో ఇన్నేళ్ళు శిక్ష పడుద్ది, ఇది ఇగో ఈ పూర్తి వివరాలు నేను మీకు చెప్తాను, నేను ఒక అడ్వకేట్ని అని చెప్పకపోయావా? అక్కడ చెప్పడం మానేసివా? ఇక్కడ మీడియా గొట్టాల ముందుకు వచ్చి మామూలుగా అందరం మాట్లాడినట్టుగా నువ్వు కూడా మాట్లాడేస్తున్నావా? పోనీ నువ్వు చెప్పు, వాళ్ళ పైన పెట్టిన సెక్షన్లు ఏంటో, వాళ్ళ పైన పెట్టిన కేసులు ఏంటో. మేమంటే చదువుకోలేదు, నిజానిగాలు మేము ఒప్పుకుంటాం. పని నువ్వు అడ్వకేట్ కదా, నీకు అన్నీ తెలుసు కదా, ఏ సెక్షన్లో పెడితే ఏ శిక్ష పడుతుంది, మరి ఏం కేసులు పెట్టారని నీకు అన్ని వివరాలు తెలుసు కదా. అన్ని వాదించేస్తూ ఉంటాం కదా మనం, మరి చెప్పొద్దా? చెప్పడం మానేసి మీడియా కొట్టడం ముందు నేను అడిగేశారు వచ్చి, నన్ను పెద్ద నాయకుడు వాళ్ళని చెప్పేసి స్టేట్లో నేను వచ్చి అడుగుతారు. సిగ్గుండా అలాంటి మాటలు మాట్లాడటానికి. మీద ఆ ఘటనకి రియాక్ట్ అయి ఉంటే ఇంత ఘటన జరిగి ఉండేది కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు మనుషులుగా చూడట్లా, వాళ్ళని రెఫర్ చేసేవాళ్ళు. ఎవరి తరపు నుంచి వచ్చావు, ఫలానా వాళ్ళతో ఫోన్ చేయించుకుంటేనే కేసు కడతారు, లేకపోతే కట్టరు కదా పాపం. వీళ్ళు అభాగ్యులు కదా. వీళ్ళు బీసీ సంబంధించిన సామాజిక వర్గం, కృష్ణబాబు కాలనీ నుంచి కంప్లైంట్ ఆ ఏరియా నుంచి వస్తుంటాయి పోతుంటాయి, పక్కన పడేయండి, ఆ కొట్టుకుని గాయాలైతే ఎమ్మెల్సీ రిపోర్ట్ రానివ్వండి అప్పుడు చూద్దాం అని పంపించేసారు.
ఉమ్, ఈ రోజు అప్పుడే గనక వారిని ఇరు వర్గాల్ని పిలిపించి మందలిచ్చి ఉంటే ఉమ్, ఈ వివస్త్ర ఘటన రాష్ట్రం మొత్తం నిగురిపోయే సంఘటన జరిగి ఉండేది కాదు. అవును. సో ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పోలీస్ వ్యవస్థలు వాళ్ళు చెప్తేనో వీళ్ళు చెప్తేనో రియాక్ట్ అవ్వడం మానేసి సమయానికి అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి స్పందించండి. అవును. ఒకడు విజిలేస్తేనే పని చేస్తాను, ఒకడు ఫోన్ చేస్తేనే రియాక్షన్ ఇస్తాను, ప్రభుత్వం మా చేతిలో ఉంది అంటే ఇవాళ కంట తుడుపు చర్యగా మీరు సస్పెన్షన్ చేసి ఉంటారు. ఉమ్, అతని ప్లేస్ లో ఇంకొకటికి టికెట్ ఇస్తారు. ఏముందాడ? అతని పక్కన పడేసినట్టు. అవును. అతని పక్కన పడేసినట్టు. అయితే మరి ఇది అన్ని చోట్ల ఇలాగే రియాక్ట్ అవుతున్నారా? ఇక్కడ మాత్రమే రియాక్ట్ అయ్యారా? ఆ వెళ్ళిన వాడు ఎన్ని రోజుల్లో ఇప్పుడు వస్తారు? అలా ఇవన్నీ కాదు, రియాక్ట్ అయితే ఒక బాధ, అవ్వకపోతే ఒక బాధ. అసలు మీ బాధ ఏంటి? ప్రభుత్వం స్పందించుకుంటా ఉంటే మనం రాజకీయం చేయడానికి బాగుండేది, అవునా? ఇప్పుడు మీకంటే ముందే ఆ వీడియోలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో, బయటికి రాగానే ఏదైనా బయటకు వస్తేనే తెలిసేది సంఘటన జరిగిందని చెప్పేసి, లేకపోతే ఎవరికి తెలియదు. రాగానే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి హోంమంత్రి వరకు అందరూ స్పందించారు. ఆ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. మీరు ఇవాళ అక్కడికి వెళ్ళి దీని మీద స్పందించారు, మరి మిగతా సంఘటన ఏంటి? అసలు మీరు ఇక్కడ బాధితులు పరామర్శించడానికి వెళ్ళారా, రాజకీయం చేయడానికి వెళ్ళారా? ప్రభుత్వం వదిలేదు కదా. ఏ పార్టీ వాడైనా సస్పెండ్ చేస్తారు అంటే, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా శిక్షించాల్సిందే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు సస్పెండ్ చేశారు, కేసులు కట్టారు, లోపలేసారు. తద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ బాధితుల పక్షానే నిలబడతారు. బాధితులకి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా ఖచ్చితంగా చేస్తారు. అక్కడికి వెళ్ళి నువ్వు కొల్లు మిటకరించుకుంటా ఏదేదో మాట్లాడుకుంటా, ఒక నిమిషం ఇక్కడ మాట్లాడుతావు, ఒక నిమిషం అక్కడ మాట్లాడుతావు, ఇంకో నిమిషం ఇక్కడ మాట్లాడుతావు. ఏం మాట్లాడుతావు? నీకే క్లారిటీ ఉండదు. ఎన్ని రోజులు లోపల ఉంచుతారండి? నీకు తెలియదా అండి? నువ్వు అడ్వకేట్ కదండి, ఆ చట్టాలు ఆ సెక్షన్ల గురించి నీకు తెలుసు కదండి, మరి అక్కడ చెప్పొచ్చు కదండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారండి మీరు దాన్ని? ప్రతిదాన్ని రాజకీయ రంగు పులివేయాలనే ప్రయత్నాలు ఆపుకుంటే మంచిది. జరిగిన సంఘటన ఎవడో సమర్థించడు, కానీ ఆ సంఘటన మీరు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్ప అంటాడు. కూడా మేము అడుగుతుంది కాదండి, సాధారణ మహిళలు ఉమ్, అడుగుతున్నారు. రేపు మళ్ళీ వచ్చి కాళ్ళు ఎగరేస్తారేమో. ఉమ్, దీన్ని కంట తుడుపు చర్యలాగా కాకుండా రాష్ట్రం సిగ్గుపడే చర్యలాగా భావించి ఉమ్, దయచేసి పోలీస్ వ్యవస్థలు నిక్కచ్చిగా పనిచేయండి. ఉమ్, మీరు సరిగ్గా లేకపోబట్టే ఈ రోజు ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఉమ్, మీరు ఆ రోజే రియాక్ట్ అయ్యి వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళిద్దరిని బైండ్ ఓవర్ రాపించి వాళ్ళిద్దరిని స్టేషన్ లో కూర్చోబెడితే ఉమ్, ఈ ఘటన జరిగి ఉండేది కాదు అని భావిస్తూ ఈ రోజు ఆడబిడ్డకు జరిగిన అన్యాయానికి మేము సానుభూతి తెలుపుతూ అదే మాదిరిగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆ పోలీస్ ఎవరైతే సిఏ గారి మీద యాక్షన్ తీసుకుంటున్నానన్నారు అది ఎంతవరకు తీసుకుంటారో, మరి సస్పెన్షన్ చేస్తానన్నారు అది ఎన్నాళ్ళు ఉంచుతారు, అరెస్ట్ చేసినానన్నారు మరి ఎప్పుడు వరకు బెయిల్ ఇవ్వకుండా బయటికి తీసుకురాకుండా ఉంటారు, మరి 6 నెలల లోపల పెడతారా? అంటే కొడితేనే తిడితేనే ఒక చట్టం అయితే వ్యవస్థరం చేసేస్తే పెద్ద పెద్ద కురుక్షేత్రాలు జరిగినవి కూడా మహిళకు జరిగినటువంటి అవమానానికి. మరి ఈ రోజు ఏం జరుగుతుందో అధికార ప్రభుత్వం, అధికార పార్టీ మొన్నటి రోజు రైల్వే కోడూరు ఘటనకి స్పందించినటువంటి జనసేనకి ఈ రోజు స్పందించినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి టీడీపీ మరి అక్కడే స్పందించుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదేమో. మరి ఇక్కడ స్పందించారు. ఈ స్పందన కంట తుడుపా లేకపోతే ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి చేసినటువంటి చర్య అనేది వాళ్ళకి ఇచ్చే అసలు బెయిల్ బట్టి మీ బాధ ఏంటి? స్పందించారనా స్పందించలేదనా? ఎందుకు వీళ్ళ బాధ ఏంటంటే, ఇప్పుడు ఆ ఘటనలో ప్రభుత్వం మాకంటే ముందే స్పందించింది. వీళ్ళు ఎవరైతే ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి లోపల వేసేసారు, వాళ్ళ పైన కేసులు కట్టేశారు. ఇప్పుడు మనం దీనిపైన రాజకీయం చేయడానికి లేకుండా పోయింది. వీళ్ళ బాధ అది. మీ బాధ ఎలా ఉందంటే మాకు ఇక్కడ అదే స్పష్టంగా కనబడుతుంది. మీరు బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినట్టు లేదు. అక్కడికి వెళ్ళి మనకి రాజకీయం చేసే అవకాశం లేకుండా పోయింది అని చెప్పేసి ఏడ్చినట్టు ఉంది ఇది. నువ్వు ఎందుకు మాట్లాడుతావు నీకే అర్థం కాదు, ఏం మాట్లాడుతావు నీకే అర్థం కాదు, ఎందుకు ఈ డ్రామాలని అడుగుతున్నా. ప్రతి సంఘటన మీద మనం రాజకీయం చేయాలనే ప్రయత్నాలు చేయకూడదు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం స్పందించకపోయి ఉండి, ఒకవేళ ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడి పైన తగిన చర్యలు తీసుకోకుండా, పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా, కేసులు నమోదు చేయకుండా, అతను అరెస్ట్ చేయకుండా ఉండి ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఇదిగోనయా ఒక మహిళ పైన దాడి జరిగింది, వ్యవస్థను తీసుకు కొట్టారు, దారుణంగా కొట్టారు, కొట్టిన తర్వాత బాధితుల పక్షాన నిలబడకపోగా వాళ్ళని వదిలేసి కేసులు కట్టలేదని చెప్పేసి అప్పుడు మీరు మాట్లాడితే మీరు మాట్లాడిన దానికి అర్థం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకటి ఇది ఒక్కొక్కసారి ఇది ఒకసారి ఇది ఒకసారి అది ఒకసారి ఇది 4 ముక్కలు మాట్లాడేసి ఏదో రకంగా దీన్ని పులివేద్దాం రాజకీయంగా అనుకుంటే నీ పిచ్చితనం బయట కనబడుతుంది. ఇక్కడ అంతకుమించి మాకేం కనబడట్లేదు.
వద్దు. మన అతి మేధావుతనం ఎంత మేరకు చూపించాలో అంత మేరకే చూపించాలి. అన్ని సందర్భాల్లోనూ పనికిరాదు. నువ్వు డిబేట్‌లలో మాట్లాడినట్టు గ్రౌండ్ లెవెల్‌లో మాట్లాడొద్దు. అక్కడ నువ్వేదో రాజకీయం చేస్తావు అని చెప్పేసి నా బాధిత కుటుంబం అంతా కాసు కూర్చోలా. ఇంకా సంతోషం. ఆవిడ ఫోటోలు బయట పెట్టట్లేదు. అదొకటి హ్యాపీ. అలాంటి ప్రయత్నాలు చేయమాకండి. ఇగో కొట్టింది ఈవిడ్నే అని చెప్పేసి ప్రయత్నాలు చేయమాకండి. అది ఇంకా అవమానకరం అది. అది ఇంకా అవమానకరం. అది అలాంటి ప్రయత్నాలు చేయమాకండి. మీరు వెళ్ళారు, పరామర్శించారు. బాధితుల పక్షాన మీరు కూడా పోరాటం చేయండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి అడగడంలో తప్పులేదు గానీ, వీళ్ళ బాధ అలా కనబడట్లేదు ఇక్కడ. ప్రభుత్వం ఇమ్మీడియేట్‌గా స్పందించేసింది. స్పందించకుండా ఉంటే బాగుండేది. వీళ్ళ బాధ. వీళ్ళకి రాజకీయం చేసే అవకాశం లేకుండా పోయిందిప్పుడు. ఈ ఘటన పైన మాట్లాడడానికి లేదు కాబట్టికే ఆ పరామర్శ పేరుతో అక్కడికెళ్ళి ఎక్కడెక్కడో జరిగింది అన్నీ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ 'అరవ శ్రీధర్' విషయంలో ఆ మహిళ తరపున పోనీ మీరు పోరాటం చేయొచ్చు కదా! ఒకసారి ఫోన్ చేసి చూడు. నీ ఫోన్ కూడా మహిళ రికార్డ్ చేసిద్ది. మహిళ రికార్డ్ చేసి వదులుతది ఆవిడ. అప్పుడు సరిపోద్ది నీకు. ఆ! సరే ఆ విషయాలన్నీ పక్కన పెడదాం. అయన్నీ మళ్ళీ చాలా దూరం వెళ్తూ మాట్లాడుకుంటా పోతే లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి రజనీ గారు మీరు అనవసరంగా ప్రతి అంశంలోని కూడా దూరేసి నేను పెద్ద మేధావిని అనుకోని మీరు మాట్లాడితే మీ అజ్ఞానం తప్ప మాకు ఇక్కడ ఏమీ కనపడదు. మీరు అడ్వకేట్ ఎలాగయ్యారో మాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా ప్రతి అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నాలు చేయమని.